హాయ్ గాయ్స్, ఈ రోజు మనం నిధుల వేటకు సంబంధించిన సినిమా చూద్దాం. ఈ సినిమాలో స్పైడర్ మ్యాన్ గా నటించే హీరో టామ్ హోలాండ్ ఇందులో నటించాడు. ఈ అడ్వెంచర్ సినిమా ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుంది. వన్ లైనర్ ఏంటంటే, కొన్ని వందల ఏళ్ల క్రితం ఒక ప్రపంచ సంచారి దాచిన నిధిని కనిపెట్టేందుకు ప్రయత్నిస్తుంటారు. ఒక్కో క్లూను కనుక్కుని వెళ్తుంటే మంచి కిక్ ఇస్తుంటుంది. ఈ సినిమా పేరు అన్చార్టెడ్. ఇక ఆలస్యం చేయకుండా సినిమాలోకి వెళ్దామా? అంతకంటే ముందు వెల్కమ్ టు కళ్ళ ముందు కదిలే చిత్రాలు. సినిమా స్టార్టింగ్ లో హీరో నిద్రపోతున్నట్లు చూపించారు, కానీ గాలి బలంగా వీస్తోంది. ఏంట్రా అని చూస్తే గురుడు ఫ్లైట్ నుంచి కింద పడుతున్నాడు. అతని కాలు కిందకు జారుతున్న ఒక పెట్టెలో ఇరుక్కుంది. కార్గో ఫ్లైట్ నుంచి చాలా పెట్టెలు కింద పడుతున్నాయి. వాటికి పారాషూట్లు ఉన్నాయి. ఇప్పుడు కొంతమంది వచ్చి అతన్ని తుపాకీతో కాలుస్తున్నారు. వారి నుంచి తప్పించుకుని ఒక పెట్టె నుంచి ఇంకో పెట్టెకి దూకుతూ పైకి వెళ్ళాడు. ఫ్లైట్ లోకి వెళ్ళగానే ఒక కారు వచ్చి ఢీకొట్టింది. అప్పుడు పారాషూట్ లేకుండానే ఆకాశం నుంచి కింద పడుతుంటే సడన్ గా ఒక చెయ్యి అతన్ని పట్టుకుంది. సీన్ కట్ చేసి 15 ఏళ్ల క్రితంకు వెళ్లారు. ఒక బిల్డింగ్ నుంచి హీరో కింద పడబోతుంటే అతని అన్న శామ్ చేయి పట్టుకుని కాపాడాడు. నాతో రావద్దురా అని చెప్పా కదా అంటుంటే, నువ్వు ఎక్కడికి వెళ్తే నేను అక్కడికి వస్తా అన్నా అంటున్నాడు. వాళ్ళ అన్న ఒక మ్యూజియం లో పురాతన మ్యాప్ కొట్టేయడానికి వచ్చాడు. అక్కడున్న ఫోటో చూపించి ఇతడెవరో తెలుసా అని అంటుంటే, ఇతడే ఫెర్డినాండ్ మ్యాగెలాన్, ప్రపంచాన్ని మొదటిసారిగా నౌకలో చుట్టిన వ్యక్తి అని హీరో చెప్పాడు. కానీ అది తప్పు. ఈ ప్రపంచాన్ని పూర్తిగా తిరిగి రావడానికి ముందే ఫిలిప్పైన్స్ దేశంలో ఆయన చనిపోయాడు. ఆ తర్వాత ఫ్రాన్సిస్ డ్రేక్ అనే అతడు 17 మందితో కలిసి ఆ ట్రిప్ ను కంప్లీట్ చేశాడు. కానీ పేరంతా ఫెర్డినాండ్ మ్యాగెలాన్కే వచ్చిందని అన్న చెప్పాడు. ఆ ట్రిప్ ద్వారా వారు గీసిన మ్యాపే ఇప్పుడు వీరి ముందు ఉంది. మొదటిసారిగా ప్రపంచానికి సంబంధించి గీయబడిన మ్యాప్ ఇదే. కానీ ఫెర్డినాండ్ మ్యాగెలాన్ ప్రపంచాన్ని చుట్టి రావడానికి వెళ్ళలేదు. గొప్ప నిధిని వెతుక్కుంటూ వెళ్లారు. ఆ నిధి ఇంకా ఎక్కడో దాయబడి ఉంది. దాన్ని ఇంకా ఎవరూ గుర్తించలేదు. దాన్ని మనం కనిపెట్టాలి. అంతకంటే ముందు ఈ మ్యాప్ కావాలి అని అన్నాడు. అప్పుడే మ్యూజియం సెక్యూరిటీ వచ్చి వీరిని పట్టుకున్నారు. తల్లిదండ్రులు లేని ఈ అన్నదమ్ములు అనాథాశ్రమంలో పెరిగారు. తరచుగా ఈ అన్న దొంగతనాలు చేస్తుండడం వల్ల ఈసారి అరెస్ట్ చేసి తీరుతామని పోలీసులు అన్నారు. అయితే నా వస్తువులు తీసుకొచ్చుకుంటా అని అనాథాశ్రమంలో ఆ అన్న పైకి వెళ్ళాడు. అతని వెనకే హీరో కూడా వెళ్ళాడు. అప్పుడు అన్న కిటికీ తెరిచి ఎస్కేప్ అవుతున్నాడు. తమ్ముడు రాగానే తన మెడలో ఉన్న డాలర్ తీసి తమ్ముడు మెడలో వేసి చేతికి ఒక పేపర్ ఇచ్చాడు. నేనెప్పుడు నీతో ఉంటానని ఎస్కేప్ అయ్యాడు. అన్న వెళ్ళిపోయిన తర్వాత ఆ పేపర్ కింద లైట్ గా మంట చూపించాడు. అప్పుడు అందులోని దాగి ఉన్న అక్షరాలు కనిపించాయి. నువ్వు డ్రేక్ కుటుంబానికి చెందిన వాడివని మర్చిపోకు అని రాసి ఉంది. ఇక 15 సంవత్సరాలు గడిచాయి. ఇప్పుడు న్యూయార్క్ నగరంలోని ఒక బార్ లో హీరో పనిచేస్తున్నాడు. హీరోకు చరిత్ర గురించి బాగా తెలుసు. అక్కడికి వచ్చే అమ్మాయిలతో చరిత్ర గురించి మాట్లాడుతూ అట్రాక్ట్ చేస్తుంటాడు. ఆ తర్వాత మాట్లాడుతూనే నైస్ గా చేతికి ఉండే బ్రేస్లెట్లను కత్తిరిస్తుంటాడు. ఇలా ఒక చోరీ చేసినప్పుడు అక్కడ ఉన్న ఒక వ్యక్తి హీరోతో మాట్లాడడానికి వచ్చాడు. ఇతని పేరు సల్లివాన్. ఇదిగో చూడు తమ్ముడు, ఒక ముఖ్యమైన పని ముగించాలి. నాకు ఇంకొకరు అవసరపడుతోంది. నువ్వు వస్తావా అని అడిగాడు. అప్పుడు హీరో, నేను ఒక సాధారణ వెయిటర్ ని, మీరు తప్పుగా నా దగ్గరికి వచ్చినట్లున్నారు అని అన్నాడు. హీరోను కన్విన్స్ చేయడానికి ప్రయత్నించాడు, కానీ అస్సలు ఒప్పుకోలేదు. అతడు వెళ్లిపోయిన తర్వాత హీరో అనుకోకుండా జేబులో చేయి పెట్టాడు. చూస్తే ఇతడు కొట్టేసిన బ్రేస్లెట్ కనిపించట్లేదు. ఆ బ్రేస్లెట్ ప్రాంతంలో ఇంతకు ముందు వెళ్ళాడే అతని విజిటింగ్ కార్డు ఉంది. అతని పేరు విక్టర్ సల్లివాన్. ఆ కార్డును తిప్పి చూస్తే దొంగిలించడం తప్పు తమ్ముడు అని రాసి ఉంది. అప్పుడు హీరోకు, అరే వీడు నాకంటే కేటుగాళ్ళ లాగా ఉన్నాడే అని అనుకున్నాడు. వెంటనే విజిటింగ్ కార్డ్ లో ఉన్న అడ్రస్ కు వెళ్ళాడు. ఆ బిల్డింగ్ లో చూస్తే ఇతడు చిన్నప్పుడు చూసాడే మొదటి ప్రపంచ మ్యాప్, అది అక్కడ ఉంది. అది చూడగానే ఆసక్తితో దాన్ని ముట్టుకోవడానికి వెళ్ళాడు. ఏదో సౌండ్ వినిపించగానే హీరో తిరిగి చూస్తే అక్కడికి సల్లివాన్ వచ్చాడు. ఏంట్రా తమ్ముడు రాత్రి వచ్చావు అని అంటుంటే, ఏమీ లేదు, నా దగ్గర కొట్టేసావే బ్రేస్లెట్, అది తీసుకెళ్దామని వచ్చా అన్నాడు. టేబుల్ పై ఉన్న బ్రేస్లెట్ తీసుకుని తన జేబులో వేసుకున్నాడు. సరే అదంతా ఉన్నివు, కానీ ఈ మ్యాప్ చూడగానే నువ్వు షాక్ అయ్యావు కదా, కారణం ఏంటి అని అడిగాడు. ఇదే ప్రపంచంలోని మొదటి మ్యాప్. మ్యాగ్లాన్ అనే అతడు మొట్టమొదటిసారిగా ప్రపంచాన్ని చుట్టి వచ్చి ఈ మ్యాప్ ను తయారు చేశాడు. కానీ ఆ వ్యక్తి ఫిలిప్పైన్స్ లో ఎప్పుడో చనిపోయాడు. కానీ ఆయన బంగారు నిధిని వెతుక్కుంటూ వెళ్ళినట్లు చాలా మంది మాట్లాడుకుంటున్నారు. కానీ అది నిజంగానే కథ అయి ఉంటుంది అని హీరో అంటుంటే, అది కథ కాదు అని సల్లివాన్ చెప్పాడు. అతన్ని పిలిచి ఒక పుస్తకం చూపించాడు. ఆ కాలంలో ఇంత పెద్ద నౌక
నౌకను తీసుకుని ఇంత మందిని తీసుకుని ఒక సాధారణ వ్యక్తి ప్రయాణం చేయడం అనేది అంత ఈజీ కాదు. అందుకోసం చాలా ఖర్చు అవుతుంది. ఈ మేగలాన్ ప్రపంచాన్ని చుట్టింది నిజమే, కానీ ఆయన్ను ప్రపంచాన్ని చుట్టిరా అని చెప్పింది మోన్కాడా అనే ఒక కుటుంబం. ఆ బంగారు నిధిని కనిపెట్టి మాకు ఇవ్వాలని చెప్పి మేగలాన్ ను వీళ్ళు పంపించారు. కానీ ఆ బంగారు నిధిని కనిపెట్టిన అతడు దాన్ని ఎక్కడో దాచిపెట్టాడు. చివరకు ఒక దీవిలో వెళ్లి చనిపోయాడు. ఇప్పుడు ఆ బంగారం విలువ సుమారు 5,000 కోట్లకు పైనే ఉంటుందని మాట్లాడుకుంటున్నారు. అదంతా సరే గాని ఈ విషయం అంతా నాకు ఇంట్రెస్టింగ్ గా ఉందని నీకెవరు చెప్పారు అని హీరో అడిగాడు. మీ అన్న శామే చెప్పాడు అనగానే హీరో షాక్ అయ్యాడు. మా అన్న ఇంకా ప్రాణాలతోనే ఉన్నాడా అని అంటుంటే అప్పుడు సల్లివాన్ వాళ్ళ అన్న యొక్క రీసెంట్ ఫోటో ఒకటి చూపించాడు. మీ అన్నను చివరిసారిగా 2 నెలల క్రితమే చూశాను. మీ అన్న నేను ఈ బంగారు నిధిని వెతుకుతుంటే సడన్ గా అతడు కనిపించకుండా పోయాడు. ఇక అప్పటి నుంచని అతని నుంచి ఎలాంటి సందేశం లేదు. నువ్వు అతని తమ్మునివి కదా, అందువల్ల నీకు మెసేజో లేక పోస్ట్ కార్డో ఏదో ఒకటి పంపించి ఉంటాడు. అలాంటిది నీకేమైనా పంపించాడా అని అడిగితే లేదు, మా అన్న చిన్న వయసులో కనిపించకుండా పోయాడు. ఆ తర్వాత 2 వారాలు మాత్రం నాతో కాంటాక్ట్ అయ్యాడు. ఆ తర్వాత మాకు ఎలాంటి కనెక్షన్ లేదని చెప్పాడు. నువ్వేం బాధపడకు, ఈ నిధిని గాని వెతుక్కుంటూ వెళ్తే ఆ క్రమంలో మీ అన్నను కూడా మనం కనిపెట్టే ఛాన్స్ ఉంది అని అంటున్నాడు. అప్పుడు హీరో చిన్న వయసులోనే తమ్ముణ్ణి వదిలి వెళ్ళాడే, వాడు ఒక అన్నేనా, వాణ్ణి కనిపెట్టడానికి నాకు ఇంట్రెస్ట్ లేదు అని హీరో వెళ్లిపోతున్నాడు. నేరుగా ఇంటికి వెళ్ళాక మంచం కింద ఉన్న పెట్టెను తీసి చూశాడు. అందులో వాళ్ళ అన్న పంపిన చాలా పోస్ట్ కార్డులు ఉన్నాయి. ఇతడు కావాలనే మా అన్న ఎలాంటి పోస్ట్ కార్డు పంపలేదు అని చెప్పాడు. అవన్నీ చూసిన తర్వాత వాళ్ళ అన్న గుర్తొచ్చాడు. ఆ తర్వాత వెంటనే సల్లివాన్ కి కాల్ చేసి మిషన్ ఎప్పుడు స్టార్ట్ చేద్దాం అన్నాడు. వెంటనే అని సల్లివాన్ సంతోషపడ్డాడు. వెంటనే హీరోను ఒక చోటుకు పిలిచి అతని చేతిలో సిలువ లాంటి ఒక సింబల్ పెట్టాడు. మేఘలాన్ బుక్ లో ఉన్న ప్రకారం చూస్తే ఈ సిలువ ద్వారానే ఆ నిధిని కనిపెట్టొచ్చు అని రాసి ఉంది. అదృష్టవశాత్తు ఈ సిలువ నా చేతిలో ఉంది. కానీ ఆ పుస్తకంలో ఇలాంటిదే ఇంకో సిలువ ఉంటుందని రాశాడు. ఆ 2 సిలువలు ఉంటే మాత్రమే ఆ నిధిని మనం కనిపెట్టగలం. ఆ సిలువ ఉండే చోటు ఇదే అని చెప్పి ఎదురుగా ఉన్న ఒక బిల్డింగ్ ను చూపించాడు. ఆ బిల్డింగ్ లోనే మ్యూజియం ఉంది. అక్కడ విలువైన వస్తువులను ధనవంతులు వేలం పాడుతుంటారు. వీళ్ళు వెతుకుతున్న ఆ ఇంకో సిలువను రేపు వేలం వేయబోతున్నారు. దాన్ని ఎలాగైనా చేసి కొట్టేయాలన్నది వీళ్ళ ప్లాను. నువ్వు ఈ బిల్డింగ్ లో పవర్ మాత్రం కట్ చెయ్యి, మిగతాదంతా నేను చూసుకుంటా అని సల్లివాన్ చెప్పాడు. ఇక రాత్రి ఇంటికి వెళ్లిన హీరో ఆ కరెంటును ఎలా కట్ చేయాలో ప్రాక్టీస్ చేశాడు. ఇంతకీ ఈ సల్లి ఎవరు అనేది విచారించాడు. యాక్చువల్ గా ఇతడు ఇంతకు ముందు పోలీసు, కానీ ఇప్పుడు పోలీసులు వెతుకుతున్న నిందితుడు. తాను ఏ విధంగా ఆ బిల్డింగ్ లో కరెంట్ కట్ చేయాలని అనుకుంటున్నాడో అంతా సల్లికి మెసేజ్ రూపంలో పెట్టాడు. మరుసటి రోజు వేలం జరగబోతోంది కదా, వీళ్ళు కూడా వేలంలో పాల్గొనే వారిలాగా కోటీశ్వరుల లాగా డ్రెస్ వేసుకుని వెళ్లారు. అప్పుడు వీళ్ళు వెళ్తుంటే అతి ఖరీదైన ఒక ఎరుపు కారులో పెద్ద కోటీశ్వరుడు వచ్చాడు. ఇతడే ఆ మేఘలాన్ ను డబ్బిచ్చి బంగారు నిధిని కనిపెట్టామని ఒక కుటుంబం పంపించిందే. ఆ కుటుంబం యొక్క వారసుడు ఇతడే. ఇతడు కూడా ఆ సిలువను కొనడం కోసమే వేలంలో పాల్గొనడానికి వచ్చాడు. ఇదే టైంలో ఆ బిల్డింగ్ లోకి వెళ్లిన హీరో సల్లి డ్రింక్ చేస్తున్నట్టు నటిస్తూ అక్కడికి వచ్చే వాళ్ళందరినీ గమనిస్తున్నారు. అప్పుడు బ్లాకీ ఒక ఆమె హీరోను చూస్తూ హాయ్ అని చెప్పింది. అరే ఏంట్రా, వచ్చిన పని చూడకుండా నా ఫోకస్ ను డిస్టర్బ్ చేస్తున్నారే అని హీరో అనుకుంటున్నాడు. అప్పుడు పక్కనున్న సల్లి ఆమె హాయ్ చూపించేది నీకు కాదు నాకు రా అన్నాడు. రే, ఆమె గాని పక్కకు వచ్చిందనుకో పారిపోవడమే నీకు మంచిదిరా అని చెప్తున్నాడు. సరే బాస్, మీరు చెప్పినట్లే చేస్తాను అని ఆమె వస్తుంటే హీరో వెళ్లిపోయాడు. అప్పుడు బ్లాకీ సల్లి దగ్గరకు వచ్చి మాట్లాడుతోంది. ఏంటయ్యా, చాలా రోజుల తర్వాత ఇక్కడ చూస్తున్నాను, ఏం ప్లాన్ వేసావేటి అని అడుగుతోంది. నన్ను మోసం చేసి వెళ్లి ఎంత ధైర్యం ఉంటే ఇప్పుడు నాతోనే పొగరుగా మాట్లాడతావు అని అంటున్నాడు. యాక్చువల్ గా ఈమె ఇంతకు ముందు సల్లికి గర్ల్ ఫ్రెండ్ లాగా నటించి అతడు నిధిని వెతుకుతున్నాడు కదా, నిధి దొరికితే అతని నుంచి కొట్టేయాలని చూసింది. ఈ ఇద్దరి లక్ష్యము కూడా ఆ నిధిని సొంతం చేసుకోవడమే. ఇప్పుడు ఆ నిధి కోసం సల్లి ఒంటరిగా ప్రయత్నం చేస్తున్నాడు. కానీ ఈ బ్లాకీ మాత్రం మాన్కాడా కుటుంబం యొక్క వారసుడున్నాడే, అతని కింద పనిచేస్తున్నట్టు నటించి నిధి దొరకగానే కొట్టేయాలనేది ఈమె ప్లాన్. అటు ఇటు తిరిగిన హీరో సిలువను అద్దంలో పెట్టి ఉంటే దాన్ని చూస్తున్నాడు. అప్పుడు వెనకే వచ్చిన మాన్కాడా వారసుడు ఇది అందమైన సిలువ కదా అని అంటుంటే హీరో భయపడిపోయాడు. ఇదిగో చూడయ్యా, ఇలాంటి అందమైన సిలువను నువ్వెప్పుడైనా చూసావా అని అడుగుతున్నాడు. 16వ శతాబ్దంలో చేసిన సిలువ ఇది అని అన్నాడు. ఈ సిలువ కోసమే నా జీవితంలో ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్నా అంటున్నాడు.
చెప్తున్నాడు. ఇక వీరు మాట్లాడుకుంటున్న టైంలోనే వేలం ప్రారంభమైంది. ఇక వేలం ప్రారంభం కాగానే కరెంట్ కట్ చేయడం కోసం వేరే దారి గుండా హీరో వెళ్తున్నాడు. ఆ బ్లాక్ కి ఆల్రెడీ సల్లీతో హీరో ఉన్నాడు కదా, అందువల్ల అతనిపై ఓ లుక్ వేయండి అని తన మనసులోకి చెప్పింది. హీరో పవర్ కంట్రోల్ రూమ్ కు వెళ్ళాడు. ఇక పవర్ కట్ చేద్దామని అనుకుంటే ఈ బ్లాక్ కి పంపిన అనుచరుడు ఒకడు వచ్చాడు. ఏంట్రా దారి తప్పి వచ్చావా అని హీరోను పట్టుకుని కొడుతున్నాడు. ఇంకోవైపు శిలువపై వేలం జరుగుతూనే ఉంది. అప్పుడు సల్లి తన చెవిలో ఉన్న మైక్రోఫోన్ ద్వారా త్వరగా కరెంట్ కట్ చేయరా అని హీరోకు చెప్తున్నాడు. కానీ హీరో మాత్రం ఇక్కడ ఒకటితో అల్లాడిపోతున్నాడు. ఇంకోవైపు మాన్కాడ కుటుంబానికి చెందిన వారసుడు 1-2 కోట్లు అని వేలం పెంచుకుంటూనే పోతున్నాడు. ఇప్పుడు వేలంలో పార్టిసిపేట్ చేయకుంటే అది మాన్కాడ వారసునికే దక్కేలా ఉంది. అందువల్ల సల్లి అతడెంత పాడితే దానికి ఇంకో 1 కోటి ఎక్కువగానే పాడుతున్నాడు. యాక్చువల్ గా ఇతని దగ్గర డబ్బే లేదు, కానీ అతన్ని కొనకుండా కొంచెం టైం లాగాలని చూస్తున్నాడు. ఆ లోపలే ఎలాగైనా చేసి హీరో పవర్ కట్ చేస్తాడని అనుకున్నాడు. కానీ ఆ అనుచరుడి చేతిలో దెబ్బలు తిన్న హీరో బయటకు వస్తున్నాడు. అప్పుడు హాల్ దగ్గరకు వచ్చి హాల్లో వేలాడుతున్న లైట్లపై పడ్డాడు. ఆ లైట్స్ పగిలిపోయి కిందున్న జనంపై పడుతుంటే వాళ్ళు అరుచుకుంటూ పారిపోతున్నారు. అప్పుడు ఎరుపు కలర్ కోటు వేసుకున్న సెక్యూరిటీస్ అంతా ఆ శిలువను భద్రపరచడానికి వచ్చారు. అదే టైంలో ఈ సల్లి తన కోటును తిప్పివేశాడు. చూస్తే అది ఎరుపు కలర్ కోటుగా మారింది. సెక్యూరిటీ వాళ్ళతో కలిసిపోయాడు. ఆ శిలువ పెట్టిన బాక్స్ ను ఇతడు తీసుకున్నాడు. నైస్ గా వెనక డోరు గుండా బయటకు వెళ్తున్నాడు. శిలువతో పాటు సల్లి ఎస్కేప్ అవుతుంటే బ్లాకీ చూసింది. కత్తి తీసి అతని గొంతు దగ్గర పెట్టి ఆపింది. అదే టైంలో మ్యూజియం మనుషులు అక్కడికి వచ్చారు. అప్పుడు ఈ సల్లి నాటకం ఆడుతున్నాడు. నన్ను కాపాడండి, ఈ పెట్టెను ఈమె నా నుంచి కొట్టేయడానికి ప్రయత్నిస్తోంది అని అన్నాడు. అప్పుడు వాళ్ళు తుపాకీ చూపించి హ్యాండ్సప్ అన్నారు. ఆమె చేతులు లేపింది. ఇక సల్లి అక్కడి నుంచి ఎస్కేప్ అవుతున్నాడు. ఇంకోవైపు హీరో కింద పడ్డాడు. సెక్యూరిటీస్ వచ్చి అతన్ని రౌండ్ అప్ చేశారు. వాళ్ళు పట్టుకోవడానికి వస్తుంటే అక్కడి నుంచి తప్పించుకుని పారిపోతున్నాడు. ఇక వెనక దారి గుండా పెట్టెతో పాటు వచ్చిన సల్లి ఒక కారులో ఎక్కాడు. డ్రైవర్ నేరుగా నేను చెప్పిన చోటుకు వెళ్ళు అన్నాడు. లోపల కూర్చుని చూస్తే పక్క సీట్ లో హీరో ఉన్నాడు. ఏయ్యా నువ్వేంటి ఇలా ఉన్నావు, నన్ను అక్కడ ఇరుక్కునేలా చేసి నువ్వు మాత్రం వెళ్లిపోతున్నావా అని అంటున్నాడు. వేరే దారిలే తమ్ముడు, ఇలాంటి టైంలో ఎవరి ప్రాణాలు వారు కాపాడుకోవడమే ముఖ్యం. మనలో ఎవరో ఒకరు శిలువతో బయటకు వస్తేనే ఇంకొకరిని కాపాడడం సాధ్యమవుతుంది అంటున్నాడు. అప్పుడు హీరోకు అతనిపై నమ్మకం కలగలేదు. అప్పుడు సల్లి ఆ శిలువను హీరో చేతికే ఇచ్చి ఇప్పుడైనా నమ్ముతావా అంటున్నాడు. సరేలే నమ్ముతా అన్నాడు. ఇక వీరిద్దరూ ఫ్లైట్ ఎక్కి బార్సిలోనాకు వెళ్లారు. ఫ్లైట్ లో వెళ్లేటప్పుడు మ్యాగలాన్ రాసాడే ఆ పుస్తకాన్ని చదువుతున్నారు. అందులో ఏం రాసి ఉందంటే మ్యాగలాన్ నిజంగానే ఆ బంగారు నిధిని కనిపెట్టినట్లు, కానీ మాన్కాడ కుటుంబానికి మాత్రం ఆ నిధిని కనిపెట్టలేదని చెప్పాడట. కానీ వాస్తవంగా ఆ నిధిని ఎక్కడో దాచిపెట్టినట్లు రాసి ఉంది. ఆ నిధిని కనిపెట్టడానికి సిలువే కీ అని ఒక చెట్టు యొక్క బొమ్మ ఉంది. ఒకవేళ ఈ చెట్టు కింద నిధి ఉంటుందేమో అనుకుంటే బార్సిలోనాలో కోట్ల కొద్ది చెట్లు ఉన్నాయి. మనం ఎక్కడికి వెళ్లి వెతుకుతాంరా అనుకుంటున్నారు. ఇదే టైంలో ఇంకో ముఖ్యమైన పని ఉంది అని వాళ్ళిద్దరు మాట్లాడుకుంటుంటే అప్పుడు బార్సిలోనాలో ఒక అమ్మాయి వస్తోంది. ఈమె పేరు క్లోయి ఫ్రేజర్. నేరుగా సల్లి దగ్గరకు వచ్చి ఇతనెందుకు తీసుకొచ్చావు అని అంటోంది. అప్పుడు హీరోకు కోపం వచ్చి మొదట నువ్వెవరు, ఇక్కడికి వచ్చి ఏం అడుగుతున్నావు అంటున్నాడు. అప్పుడే సల్లి ఏమంటున్నాడంటే ఆ నిధిని కనిపెట్టడానికి అవసరమైన రెండో శిలువ ఈమె దగ్గర ఉందని చెప్పాడు. అప్పుడు హీరో షాక్ అయ్యాడు. అప్పుడు హీరోతో క్లోయి ఏమంటుందంటే ఇదిగో చూడయ్యా, నేను చెప్పే అడ్వైజ్ విను. నీ పక్కన ఉన్నాడే సల్లి, వీడి నోటి నుంచి వచ్చే దాంట్లో ఒక్క మాట కూడా వాస్తవం కాదు. వీడిని నమ్మి నువ్వు సాహసం చేసేవయ్యా అని అంది. ఏ ఆగు ఆగు అని అంటుంటే ఆమె పట్టించుకోకుండా వెళ్లిపోతోంది. ఎలాగూ ఈమె ఇంకో శిలువ కోసం వచ్చి తీరాలి కదా అని అనగానే వాళ్ళకప్పుడు ఒక విషయం స్ట్రైక్ అయింది. అప్పుడు హీరోతో రే నీకు శిలువ ఇచ్చాను కదా, అది ఉందా లేదా చెక్ చేయమన్నాడు. హీరో బ్యాగు తెరిచి చూస్తే అందులో శిలువ కనిపించట్లేదు. ఇతనితో మాట్లాడే టైంలోనే దాన్ని కొట్టేసింది. అప్పుడు హీరో ఆమె వెనకే వెళ్తూ వెంబడిస్తున్నాడు. ఆమె బిల్డింగ్స్ దూకుతోంది, గోడలు దూకుతోంది, పరిగెత్తుతూనే ఉంది. ఇక చివరగా కార్ ఎక్కి పారిపోయే మూవ్మెంట్ లో హీరో లాక్ చేశాడు. అప్పుడు హీరో ఏమంటున్నాడంటే ఈ శిలువ నీ దగ్గర ఉన్నా కూడా దాన్ని కీగా ఎక్కడ ఉపయోగించాలో నీకు తెలియనే తెలియదు, అది నాకు మాత్రమే తెలుసు. నీ చేతిలో 2 శిలువలు ఉన్నా కూడా వేస్టే అని అన్నాడు. నీ వల్ల అయితే ఇక వెళ్ళమ్మా అన్నాడు. అప్పుడు వేరే దారి లేక ఆమె ఆగిపోయింది. ఇక హీరో చెప్పింది నిజమే కదా అని సరే చెప్పు దాన్ని ఎక్కడ ఉపయోగించాలి అని అంటోంది. చెప్తారు మొదట ఆ కీస్ ఇవ్వు అని అడిగాడు.
ఇక వేరే దారి లేక అవి తీసి హీరోకి ఇచ్చింది. ఆ ఊర్లో ఉన్న ఒక పూర్వకాలపు చర్చి దగ్గరికి తీసుకెళ్లాడు. మ్యాగలాన్ తన బుక్ లో ఒక చెట్టు యొక్క సింబల్ గీసాడే, అదే సింబల్ ఈ చర్చికి ఉంది. ఆహా, అయితే ఈ చర్చిలోనే ఆ నిధులు ఉన్నాయి. రేపు ఉదయం ప్రేయర్ జరుగుతుంది. రాత్రికి రాత్రే మనం ఇందులో దూరి ఏముందో వెతికి చూడాలి అనుకుంటున్నారు. ఇక రాత్రి వరకు వెయిట్ చేయాలని చెప్పి పక్కనే ఉన్న ఒక హోటల్లో రూమ్ వేసుకున్నారు. ఇంకోవైపు మాన్కాడా కుటుంబం యొక్క హెడ్ క్వార్టర్స్ చూపించారు. ఈ మాన్కాడా వారసుడు ఉంటాడే, అతని తండ్రి కొత్తగా ఒక వీలునామా రాస్తున్నాడు, న్యూస్ లో ప్రకటించాడు. అది చూసి విలన్ తట్టుకోలేకపోయాడు. ఏంటి డాడీ, ఆస్తి నాకు ఇవ్వకుండా మీరు ఏదేదో మాట్లాడుతున్నారేంటి అని అడిగాడు. రేయ్, నీలాంటి వాళ్ళను పుట్టినప్పుడే చంపి ఉండాల్సిందిరా, నువ్వు నా కొడుకు అని బయట చెప్పుకోవడానికే సిగ్గుగా ఉంది అంటున్నాడు. అప్పుడు కోపంతో బయటకు వచ్చిన ఈ విలన్ తన కింద పనిచేస్తోంది బ్లాకీని పిలిచాడు. ఏమా, సిలువను తీసుకెళ్లిన ఆ దొంగలు బార్సిలోనాలో ఉన్నట్లు నాకు తెలిసింది, అక్కడ ఏం జరుగుతుందో చెక్ చెయ్యి అని అన్నాడు. ఇంకోవైపు హోటల్లో ఉన్న మన టీము ఆ మ్యాగలాన్ పుస్తకంలో ఏముందో చూస్తున్నారు. ఆ 2 సిలువలు కీలాగా పెట్టి తిప్పాలి అని రాసి ఉంది. కానీ ఆ తర్వాత ఏం జరుగుతుందనేది అందులో రాయలేదు. నీ గ్రూప్ లో ఉన్న వాళ్ళను నమ్ము, ఒకరు స్వర్గానికి ఒకరు నరకానికి వెళ్తారు అని రాసి ఉంది. ఇందులో అర్థం ఏంటో మర్మం ఏంటో తెలియట్లేదే అని హీరో అంటున్నాడు. సరే, చర్చిలోకి వెళ్ళిన తర్వాత ఆలోచిద్దాంలే అనుకున్నారు. ఇక మందేసి పడుకున్నారు. అప్పుడు రాత్రిపూట లేచిన గ్లోయి సల్లిని పిలిచి, రేయ్, పడుకుని ఉన్నాడే, వాడు శామ్ యొక్క తమ్ముడా అని అడుగుతోంది. అవునని చెప్పగానే, శామ్ కి ఏం జరిగిందో అతనికి చెప్పావా అంటోంది. లేదు, ఇకపైనే చెప్పాలి అన్నాడు. వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటుంటే మద్యం బాటిల్ తో హీరో వచ్చాడు. అప్పుడు మాట మార్చి వేరే మాట్లాడుకున్నారు. సీన్ కట్ చేస్తే ఒక పార్కులో మాన్కాడో కుటుంబంలో ఆ తండ్రి పార్కులో బెంచ్ పై కూర్చున్నాడు. అక్కడికి వచ్చిన కొడుకు, నాన్న, చివరిసారిగా ఒకసారి ఆలోచించండి, మీ కొడుక్కి ఏమీ లేకుండా కొత్తగా వీలునామా రాస్తా అని చెప్తున్నారే, ఇది న్యాయమేనా అని అడుగుతున్నాడు. ఇక్కడికి వచ్చాక మనశ్శాంతి దొరుకుతుందనుకుంటే ఇక్కడికి కూడా దాపురించావా అని లేచి వెళ్లిపోతున్నాడు. ఇకపై ఈ ముసలోని ప్రాణాలతో వదిలితే నాకేమీ దొరకదు అనుకున్న విలన్ తన తండ్రినే ఆ బ్లాకీతో చెప్పి చంపించాడు. ఇంకోవైపు ఆ రోజు రాత్రే ఈ ముగ్గురు చర్చిలోకి వెళ్లారు. చర్చి బేస్ పై పురాతన డయాగ్రామ్ ఒకటి ఉండడం వల్ల సల్లి చూశాడు. వెంటనే బెంచ్లను జరిపి చూస్తే ఆ సింబల్ లో ఉండే బాణం ఒక వైపు చూపించింది. అక్కడ తలుపు ఉంది, దానిపై స్వర్గం అని రాసి ఉంది. వెంటనే ఇతని బుక్ లో రాసి ఉన్నది గుర్తుకు వచ్చింది. నీ దోస్తును నమ్ము, ఒకడు స్వర్గానికి ఇంకొకడు నరకానికి వెళ్తాడని రాసి ఉన్న విషయం గుర్తుకొచ్చింది. ఇది స్వర్గం అయితే ఇంకోటి నరకం ఉంటుంది కదా అని వెతికారు. హీరో కంటికి గోడపై గీసిన చిత్రం ఒకటి కనిపించింది. దానిపై నొక్కగానే మేరీమాత శిల్పం లైట్ గా తిరిగింది. వెంటనే అక్కడకు వెళ్లి మేరీమాత శిల్పాన్ని తిప్పారు. వెంటనే వీరి కింద 2 ప్లేట్స్ తెరుచుకుని దాని మీద 2 కీలు పెట్టేలా రంధ్రాలు కనిపించాయి. వారి దగ్గరున్న శిలువలను కీలాగా అందులో పెట్టారు. కానీ దాన్ని ఎటు తిప్పాలో తెలియట్లేదు. ఒకవైపు తిప్పగానే సడన్ గా 4 బాణాలు వచ్చి పడ్డాయి. అదృష్టవశాత్తు వాటికి వారు బలి కాలేదు. ఆ తర్వాత ఆపోజిట్ వైపు తిప్పారు. వెంటనే శిల్పం జరిగింది. దాని కింద రహస్యంగా మెట్లు ఉన్నాయి. ఆ బుక్ లో రాసి ఉన్నట్లు ఒకరు స్వర్గానికి ఇంకొకరు నరకానికి వెళ్ళాలి అని రాసి ఉండడం వల్ల ఒక్కొక్కరు ఒక్కో వైపు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. హీరో క్లోయి ఒక శిలువ తీసుకుని కింది వైపు వెళ్తున్నారు. ఇంకో శిలువ తీసుకుని సల్లి పైకి వెళ్తున్నాడు. వీరి ఫోన్లలో లైవ్ లొకేషన్ ఆన్ లో పెట్టారు. చెవిలో మైక్రోఫోన్ పెట్టుకుని కమ్యూనికేట్ చేసుకుంటున్నారు. అప్పుడు సల్లి చర్చి నుంచి బయటకు రాగానే తన అనుచరులతో వచ్చి బ్లాకీ అతన్ని చూసింది. అండర్ గ్రౌండ్ లో ఉన్న సొరంగం గుండా హీరో క్లోయి నడుచుకుంటూ వెళ్తున్నారు. అక్కడ ఏదో లైట్ కనిపిస్తోందని చెప్పి అక్కడున్న తలుపులు పగలగొట్టుకుంటూ వస్తున్నారు. అప్పుడు వారు నేరుగా ఒక పబ్ లోకి వచ్చారు. ఆ పబ్ యొక్క పేరు నరకం అని రాసి ఉంది. అయితే నెక్స్ట్ క్లూ ఇక్కడే ఉందని వెతుకుతున్నారు. కానీ ఆ బ్లాకీ యొక్క అనుచరులు ఉండడం చూసిన హీరో వాళ్ళ కంట్లో పడకుండా ఎస్కేప్ కావాలని అనుకుంటున్నాడు. ఇక జనంలో కలిసిపోయి డాన్స్ చేస్తున్నట్లు నటిస్తున్నాడు. అప్పుడు అనుచరుడు హీరోను చూశాడు. అప్పుడు వారిద్దరికి ఫైట్ జరుగుతోంది. ఈ గ్యాప్ లో ఈ క్లోయి నెక్స్ట్ క్లూ ఎక్కడ ఉందా అని వెతికింది. అక్కడ దేవుని కన్నులాగా ఒక సింబల్ ఉండగానే దాన్ని గెలికింది. అప్పుడు కీ పెట్టేలా రంధ్రం కనిపించింది. ఇక దాంట్లో సిలువ పెట్టగానే రహస్యపు గేటు ఒకటి ఓపెన్ అయింది. అందులోంచి హీరో క్లోయి ఇద్దరు ఎస్కేప్ అయ్యారు. ఆ తలుపు వెనక చీకట్లో చిన్న రూమ్ లాగా ఉంది. కిందనేమో ఇనుప గ్రిల్లు, పైనేమో రౌండ్ లా తలుపు ఉంది. ఆ రౌండ్ గా ఉన్న తలుపుకు కీ పెట్టేలా రంధ్రం ఉంది. దాంట్లో కీ పెట్టి క్లోయి తిప్పింది. అప్పుడు రోడ్డుపై ఉన్న ఫౌంటైన్ లోని నీళ్లు అండర్ గ్రౌండ్ కు వస్తున్నాయి. వీరున్న చిన్న
ఉన్న రూమ్ క్రమంగా నిండుతోంది. వెంటనే పైనున్న సల్లీకి విషయం చెప్పారు. లైవ్ లొకేషన్ లో వారు ఉన్న చోటు పైకి కరెక్ట్ గా వచ్చి నిలబడ్డాడు. అది పిజ్జా షాపు. ఆ షాపు యొక్క గోడపై కీ పెట్టేలా రంధ్రం కనిపించింది. వెంటనే ఈ కీ పెట్టడానికి అడ్డుగా ఉన్న అద్దాలను పగలగొడుతుంటే వెనకే బ్లాకీ వచ్చింది. కిందున్న హీరో, క్లోయి ఆ నీటిలో శ్వాస తీసుకోలేక చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇక చివరి క్షణంలో ఈ సల్లి బ్లాకీని బాగా కొట్టాడు. ఆ రంధ్రంలో ఆ సిలువ పెట్టి తిప్పాడు. అప్పుడు హీరో కిందున్నాడే దానిపైన ఉన్న డోరు ఓపెన్ అయింది. వెంటనే హీరో ఆ నీటిలోంచి పైకి వచ్చి శ్వాస తీసుకున్నాడు. కానీ క్లోయి మాత్రం స్పృహ కోల్పోయింది. వెంటనే మళ్లీ లోపలికి వెళ్లి స్పృహలో లేని క్లోయిని పైకి తీసుకువచ్చాడు. ఎలాగోలా చేసి ఆమెను కాపాడాడు. ఇక అక్కడి నుంచి వాళ్ళిద్దరూ నడుచుకుంటూ వెళ్తున్నారు. రోడ్డులో ఉన్న మ్యాన్ హోల్ ద్వారా కిందున్న క్లోయి, హీరో, సల్లీకి కనిపిస్తున్నారు. అక్కడ కూడా ఒక తలుపు ఉంది. దానికి కూడా తాళం చెవి పెట్టి తిప్పేలా రంధ్రం ఉంది. వెంటనే హీరో తన చేతిలో ఉన్న శిలువను పెట్టారు. కానీ అది తెరుచుకోలేదు. అప్పుడే వారికి అర్థమైంది రెండు శిలువలను కలిపి ఇక్కడ పెట్టాలని. వెంటనే సల్లి చేతిలో ఉన్న కీని కిందకు పడేయమని అన్నారు. కానీ అతడు మాత్రం ఏంట్రా నన్నే మోసం చేయాలని అనుకుంటున్నారా అని ఇవ్వట్లేదు. వెంటనే క్లోయి నేను చెప్పాను కదయ్యా సల్లి అనేవాడు స్వార్థపరుడని, విన్నావా అని అంటుంటే సడన్ గా సల్లి శిలువను విసిరేశాడు. ఇక రెండు శిలువలను అందులో పెట్టి తిప్పగానే డోర్ ఓపెన్ అయింది. కానీ అందులో పెద్ద పెద్ద కుండలు ఉన్నాయి. దానిపైకి ఎక్కి క్లోయి మూతలు తీసింది. లోపల చూస్తే బంగారం కాదు ఉప్పు ఉంది. సడన్ గా ఆ కుండలు పగిలిపోయాయి. ఉప్పు అంతా కింద పడిపోయింది. ఆ ఉప్పులో దాయబడిన మ్యాప్ ఒకటి హీరోకు కనిపించింది. దాన్ని ఓపెన్ చేసి చూస్తే ఈస్ట్ ఇండియా వైపు ఒక చోట బంగారం ఉన్నట్లు మ్యాప్ లో చూపిస్తోంది. క్లోయి నేను మ్యాప్ ను కనిపెట్టా అని తిరిగి చూశాడు. అప్పుడు ఆమె గన్ తీసి బెదిరిస్తోంది. ఇక వేరే దారి లేక హీరో ఆ మ్యాప్ ను ఆమె చేతికిచ్చాడు. నువ్వు చాలా మంచివాడివి కానీ సల్లిని నమ్మకు. మీ అన్నకు ఏమైందో వాడు చెప్పలేదు కదా, ఏం జరిగిందో నాకు తెలుసు అని అతనితో మాట్లాడుతుంటే ఆమెనే చూస్తున్నాడు. అప్పుడు తుపాకీతో అతని తలపై కొట్టగానే మైకంలో పడిపోయాడు. ఇక క్లోయి ఆ సిలువలు మ్యాప్ తీసుకుని అక్కడి నుంచి ఎస్కేప్ అయింది. హీరో కళ్ళు తెరిచి చూస్తే సల్లి అక్కడున్నాడు. హీరో లేవగానే మా అన్నకు ఏమైంది అని అడిగాడు. ఇక వేరే దారి లేక సల్లి నిజం చెప్తున్నాడు. ఈ సల్లి, హీరో వాళ్ళ అన్న శామ్ ఇద్దరు కలిసి మేఘలాన్ రాసిన ఆ బుక్ కనిపెట్టడం కోసం ఒక గుహలోకి వెళ్లారు. అప్పుడు వీరితో పాటే ఆ బ్లాకీ ఉండేది. బుక్ దొరికిన తర్వాత వీళ్లకు వ్యతిరేకంగా మారి ఆమె బుక్ ను కొట్టేయాలని చూసింది. తన మనుషులతో ఆమె తుపాకీతో కాల్చేటప్పుడు అప్పుడు బుల్లెట్ తాకి వాళ్ళ అన్న చనిపోయాడని చెప్తున్నాడు. ఇదెందుకు ముందే చెప్పలేదు అని హీరో అడుగుతుంటే ఒకవేళ మీ అన్న చనిపోయాడని ముందే చెప్తే నువ్వు నాతో పాటు వచ్చేవాడివే కాదు. ఈ నిధుల చరిత్ర గురించి నీకే బాగా తెలుసు. అంతేకాదు మీ అన్న నీకు చాలా పోస్ట్ కాల్లో రాశాడు. అందులో ఏదైనా క్లూ ఇచ్చాడేమో తెలుసుకోవడం కోసమే నీతో అలా మాట్లాడా అంటున్నాడు. ఈ సల్లివాన్ అనేవాడు ఎంత స్వార్థపరుడు అని అర్థం చేసుకున్న హీరో కోపంతో ఇకపై నేను నీతో ఉండను, నన్ను కలవకు అని చెప్పి వెళ్లిపోయాడు. ఇంకోవైపు బ్లాకీ మాన్కాడ వారసుని దగ్గరికి వెళ్లి మనం అనుకున్నట్లు ఆ చర్చి కింద నిధులు లేవు, అక్కడ మ్యాప్ మాత్రమే ఉంది. ఆ మ్యాప్ కూడా ఇప్పుడు మన దగ్గర లేదు, క్లోయి అనే అమ్మాయి దగ్గర ఉంది అని చెప్తోంది. మీరేం బాధపడకండి, ఆమెను ఎలాగైనా కనిపెట్టి ఆ మ్యాప్ ను తీసుకొస్తా అంటోంది. అప్పుడు అతడు నువ్వు అంత కష్టపడాల్సిన అవసరం లేదన్నాడు. చూస్తే క్లోయి అక్కడికే వస్తోంది. అప్పుడు అతడేమంటున్నాడంటే ఇలాంటి ఒక పెద్ద పనిని ఒకే ఒకరిని నమ్మి ఇవ్వలేను, అందువల్ల నీకంటే ముందే కూడా క్లోయిని నేను డబ్బిచ్చి సెట్ చేసా అంటున్నాడు. ఇన్నాళ్ళు ఆమె నా కోసమే పనిచేసింది అని అనగానే ఈ బ్లాకీకి కోపం వచ్చింది. వీడు ఇన్నాళ్ళు నన్ను నమ్మలేదా అనుకుంది. ఇంకోవైపు హీరో మూట ముల్లె సర్దుకుని ఊరికి వెళ్దాం అనుకుంటున్నాడు. అక్కడికి వచ్చిన సల్లి క్లోయి మన ఇద్దరి కళ్ళు గప్పి పారిపోయింది. ఆమె మాన్కాడా కుటుంబం కోసమే పనిచేస్తోంది. ఆమె నీకు ద్రోహం చేసింది కదా, ప్రతీకారం తీర్చుకోవా అంటున్నాడు. హలో హలో ఇలా చెప్పి నాతో పని చేయించుకోవాలని అనుకోకు. నీకు అవసరమో లేదో తెలియదు కానీ ఇది మా అన్న ప్రారంభించిన విషయం, దీన్ని ఎలాగైనా చేసి పూర్తి చేస్తా అంటున్నాడు. ఆ తర్వాత నీ దారి నీది, నా దారి నాది అన్నాడు. ఇక ఎలాగైనా చేసి ఈ మిషన్ ను కంప్లీట్ చేయాలని హీరో నిర్ణయించుకున్నాడు. వెంటనే అక్కడున్న ఎయిర్పోర్ట్ కు వెళ్లి బైనాక్యులర్ తో అక్కడికి ఎవరెవరు వస్తున్నారో చూస్తున్నారు. అప్పుడు దూరంగా ఉన్న ఒక ఫ్లైట్ లో విలన్ చాలా కార్గో పెట్టెలు అందులోకి ఎక్కిస్తున్నాడు. అంతేకాదు చాలా విలువైన తన ఎరుపు కలర్ కార్ కూడా అందులోకి ఎక్కించాడు. అక్కడికి వచ్చిన క్లోయి విలన్ కు మ్యాప్ ఇచ్చింది. ఈమె ఇలా చేస్తున్నప్పటికీ కూడా నీళ్లలో మునిగినప్పుడు హీరో
హీరో కాపాడాడు కదా, ఇలా ద్రోహం చేస్తున్నానే అని ఈమె మనసుకు చాలా బాధగా అనిపిస్తోంది. అదంతా అర్థం చేసుకున్న విలన్, నువ్వు అదే తలుచుకుంటూ బాధపడొద్దు, నువ్వు ధనవంతురాలివి కాబోతున్నావు అని చెప్పి ఫ్లైట్ ఎక్కాడు. ఇక ఫ్లైట్ ఎక్కాక ఆ మ్యాప్ ను ఓపెన్ చేశాడు. ఫిలిప్పైన్స్ పక్కన ఉన్న ఈ చోట మనం కార్గో పెట్టెలతో దిగుతాం, అక్కడున్న మన మనుషులు సేఫ్ గా మనల్ని తీసుకెళ్తారు. ఇలా ప్లాన్ వేసుకుని వీళ్ళు వెళ్ళిపోతున్నారు. అప్పుడు విలన్ మందు కొడుతూ చాలా పొగరుగా మాట్లాడుతున్నాడు. ఇక ఈ మాన్కాడ వారసుని నేనేరా, ఈ ప్రపంచంలో ధనవంతుని నేనే, ఆ నిధి నాకే దొరుకుతుంది అంటున్నాడు. అప్పుడు బ్లాకీ అతని వెనకగా వచ్చి నైస్ గా గొంతు కోసింది. ఇది చూసి క్లోయి బిత్తరపోయింది. ఆహా, ఇక్కడే ఉంటే నన్ను కూడా చంపుతుంది అని నైస్ గా ఎస్కేప్ అవుతోంది. వెంటనే తన అనుచరులను పిలిచి ఆమెను పట్టుకొని రా అంది. ఇక ఆమె ఆ ఫ్లైట్ లో ఉన్న కార్గో పెట్టెలున్నాయే వాటి వెనుకకు వెళ్లి దాక్కుంది. ఇక అంతా ఆమెను వెతుకుతున్నారు. అప్పుడు కారును ఎక్కించారే, దాని డిక్కీలోంచి హీరో సల్లీ లేస్తున్నారు. అనుచరులంతా వెనక వెతుకుతుంటే వీళ్ళు నైస్ గా క్యాబిన్ లోకి వెళ్లారు. ఆ మ్యాప్ ను కొట్టేశారు. ఇక పారాషూట్ తగిలించుకుని ఎస్కేప్ అవుదామని దాక్కుని వస్తున్నారు. ఇదే టైంలో ఈ బ్లాకీనే మా అన్నను చంపిందని తెలుసుకున్న హీరో ఆమెను చూడగానే కోపాన్ని అణుచుకోలేకపోతున్నాడు. అప్పుడు సల్లి, రే కోపం చూపించాల్సిన ప్రదేశం ఇది కాదురా, తర్వాత చూసుకుందాంరా అంటున్నాడు. కానీ పారాషూట్ కూడా తగిలించుకొని హీరో నేరుగా ఆమె ముందుకు వెళ్లి నిలబడ్డాడు. ఏయ్, నువ్వే మా అన్న సామ్ను చంపావా అని అడిగాడు. వెంటనే ఆమె అనుచరులు తుపాకులు తీసి కాలుస్తున్నారు. అప్పుడు టప్పున హీరో అక్కడ కార్గో పెట్టెలు ఉన్నాయే వాటికున్న పారాషూట్లను ఓపెన్ చేశాడు. అప్పుడు పారాషూట్లు ఓపెన్ కాగానే ఆ పెద్ద పెద్ద పెట్టెలు కింద పడిపోతున్నాయి. ఇక ఇదంతా చూసిన సల్లి ఎస్కేప్ అయ్యాడు. ఇక పారాషూట్ లేని హీరో ఆ కార్గో పెట్టెల్లో కాలు ఇరుక్కుని గాల్లో వేలాడుతున్నాడు. ఇదే మనం సినిమా స్టార్టింగ్ లో చూసిన ఫస్ట్ సీను. ఇదే టైంలో క్లోయి ఇక్కడ నుంచి ఎలాగైనా తప్పించుకోవాలని కారులో ఎక్కు కూర్చుని దాన్ని నడుపుతోంది. అప్పుడే ఎదురుగా వస్తున్న హీరోను ఆమె ఢీ కొట్టింది. నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావురా అని అతన్ని చూసి ఆమె షాక్ అయింది. ఇక ఇద్దరు కూడా పారాషూట్ కూడా లేకుండా పైనుంచి కింద పడిపోతున్నారు. అప్పుడు కార్ నుంచి జంప్ చేసిన క్లోయి కింద పడిపోతున్న ఒక పెట్టెను పట్టుకుంది. నువ్వు కూడా నా వెనకే రా అని చెప్పింది. ఆమెను నమ్మి అతడు ఆ పెట్టెపై దూకాడు. అతడు కరెక్ట్ గా పక్కకు రాగానే ఈమె చేయి ఇచ్చి కాపాడింది. ఇక ఆ కార్గో పెట్టె యొక్క పారాషూట్ ను ఓపెన్ చేసి వీళ్ళిద్దరు సేఫ్ గా సముద్రంలో ల్యాండ్ అయ్యారు. ఆ పెట్టెపై కూర్చునే తీరానికి వచ్చారు. ఇక అక్కడున్న దీవిలో ఈ సల్లీ యొక్క క్రెడిట్ కార్డు ఉపయోగించుకుని ఒక హోటల్లో వీళ్ళు దిగారు. ఇక ఈ బ్లాకీ తన మనుషులతో కలిసి ఫిలిప్పైన్స్ నగరంలోకి వచ్చి దిగింది. ఇక రాత్రి రూమ్ లో ఉన్న హీరో, మా అన్న నాకు ఇన్ని పోస్ట్ కాల్లు పంపించాడే, ఇందులో ఏదో ఒక క్లూ ఉంటుందని వాటిని చూస్తున్నాడు. క్లోయి ఇతడు ఇద్దరు కలిసి వాటిని పరిశోధిస్తున్నారు. చాలా సేపు క్లూ కనిపెట్టడానికి ప్రయత్నించారు. క్లోయికి బుర్ర వేడెక్కింది. అందువల్ల ఇక నా వల్ల కాదని వెళ్లి పడుకుంది. ఇక నిద్రపోకుండా హీరో వాటినే చూస్తున్నాడు. అప్పుడే ఒక విషయం గుర్తుకు వచ్చింది. వాళ్ళ అన్న రాసే స్టైలు గుర్తుకు తెచ్చుకున్నాడు. వెంటనే ఆ పోస్టు కార్డుల వెనుక మంట యొక్క వేడిని చూపించాడు. అప్పుడు కనిపించని ఆ వర్డ్స్ ఇప్పుడు కనిపిస్తున్నాయి. అందులో ఏముందంటే, ఈ కీసే దిశలు చూపించే కంపాస్ అని రాసి ఉంది. క్లోయితో చెప్దామని చూశాడు, కానీ ఆమె పడుకుని ఉంది. అప్పుడు ఇతడు క్లోయి బ్యాగ్ లో ఉన్న ఆ 2 సిలువలు తీశాడు. ఆ రెండింటిని కలిపి తిప్పుతున్నాడు. ఆ 2 ఎక్కడైతే మీట్ అవుతాయో అక్కడే నిధి ఉన్న సంగతి ఇతడు కనిపెట్టాడు. వెంటనే గూగుల్ మ్యాప్ ఓపెన్ చేసి ఆ ప్లేస్ కు సంబంధించిన కోఆర్డినేట్స్ ఒక చోట రాశాడు. ఇంకో వైపు ఈ బ్లాకీ తన మనుషులతో అదే చోటుకు వెళ్ళింది. రాత్రంతా హీరో నిద్రపోలేదు కదా, అందువల్ల తెల్లారినా కూడా లేవలేదు. కానీ క్లోయి లేచింది. టేబుల్ పైన ఇతడు ఒక పేపర్ లో గూగుల్ కోఆర్డినేట్స్ రాసి ఉండడం చూసింది. ఇక హీరోకు చెప్పకుండా చేయకుండా ఆ పేపర్ ను తీసుకుని వెళ్లిపోయింది. హీరో కళ్ళు తెరిచి చూసేసరికి ఆమె కనిపించట్లేదు. టేబుల్ పై ఇతడు రాసి పెట్టిన పేపరు లేదు. అది చూసి అతడు నవ్వుకుంటున్నాడు. ఈమె దొంగదే అని అతనికి ముందే తెలుసు కదా, అందువల్ల అతడు తప్పుడు కోఆర్డినేట్స్ రాసి టేబుల్ పై పెట్టాడు. కానీ ఇతడు రాసిన నిజమైన కోఆర్డినేట్స్ ఒక బాటిల్లో దాచిపెట్టాడు. ఇక ఆ వైపు వెళ్తున్నాడు. అప్పుడు అదే దీవిలో ఉన్న ఈ బ్లాకీ హీరో బోట్ లో వెళ్తుంటే బైనాక్యులర్ ద్వారా చూసింది. ఇప్పుడు హీరో ఆ మ్యాప్ లో కనిపెట్టిన ప్రాంతానికి వెళ్ళాడు. అక్కడ చూస్తే పెద్ద గుహ ఉంది. ఆ గుహలోనే మ్యాగలాన్ ప్రపంచాన్ని చుట్టి వచ్చిన 2 నౌకలు ఉన్నాయి. వెంటనే హీరో వాటిలోకి వెళ్ళాడు. అందులో చాలా పెట్టెలున్నాయి. వెనకే సల్లీవాన్ ఉండడం చూసి షాక్ అయ్యాడు. నువ్వెలా వచ్చావన్నా అని అడిగితే హీరో యొక్క మొబైల్ లోని
GPS ను ట్రాక్ చేసి వచ్చినట్టు చెప్పాడు. వారి ముందున్న బేరెళ్లను ఓపెన్ చేశారు. చూస్తే లోపలంతా బంగారం కడ్డీలే. ఇలాంటివి వేల సంఖ్యలో బేరెళ్లు ఉన్నాయి. ఈ ఒక్క బేరెల్కే మనం కోటీశ్వరులం అవుతాం. ఇక ఇన్ని బ్యారెల్స్ బంగారం ఏం చేద్దామని అనుకుంటుంటే బయట శబ్దం వినిపించింది. తొంగి చూస్తే బ్లాకీ తన మనుషులతో వచ్చింది. ఈ బ్లాకీ ఎక్కడికి వెళ్ళినా మనల్ని వదిలేటట్టు లేదు కదరా అనుకుంటున్నారు. ఇక వీరిద్దరూ ఆ నౌకలోని రహస్యపు గదిలోకి వెళ్లి దాక్కున్నారు. అక్కడ ఎంత వెతికినా బ్లాకీకి హీరో కనిపించలేదు. 2-3 కడ్డీలు తీసుకుని పారిపోయి ఉంటాడు. కానీ మనం అలా కాదు, ఇదంతా దోచుకుందామని బ్లాకీ అంది. 2 పెద్ద హెలికాప్టర్లను రప్పించి వాటికి తాడును కట్టి గాల్లో తీసుకెళ్తోంది. అప్పుడు వీరిద్దరు బయటకు వచ్చి చూస్తే వీరున్న నౌకలో అనుచరులు ఉండగా ఇంకో షిప్పులో బ్లాకీ వస్తోంది. వారితో ఫైట్ చేయడానికి ముందు ఒక బ్యాగులో సల్లి బంగారం మూట కట్టుకున్నాడు. ఇక ఇద్దరు అనుచరులను కొట్టడానికి వెళ్తున్నారు. కొందరిని నౌకలోంచి బయటకు తోసేశారు. అప్పుడు తాడును పట్టుకుని పైకి ఎక్కిన సల్లి పైలట్ ను కిందకు తోసేశాడు. ఇక నౌకతో పాటు హెలికాప్టర్ ను హైజాక్ చేస్తున్నాడు. వెనకే వస్తున్న హెలికాప్టర్ సడన్ గా వేరే వైపు వెళ్తుండడంతో బ్లాకీ అప్రమత్తమైంది. ఆ హెలికాప్టర్ ను సల్లి నడుపుతున్నాడని బైనాక్యులర్ లో చూసింది. వెంటనే ఆ హెలికాప్టర్ ను ఈమె వెళ్తున్న హెలికాప్టర్ ఫాలో అవుతుంది. సల్లి నౌకకు తాళ్లు వేసి అనుచరులు అందులోకి వెళ్తున్నారు. ఇంకోవైపు నౌకలో ఉన్న హీరో ఒక్కొక్కరిని కొడుతున్నాడు. అప్పుడు ఈ హెలికాప్టర్లు షేక్ అయ్యాయి. అందువల్ల నౌకలు పర్వతాలకు తగిలి డ్యామేజ్ అయ్యాయి. నౌకలో ఉన్న హీరో ఫిరంగులతో ఇంకో నౌకను అటాక్ చేశాడు. అప్పుడు ఆ నౌక మొత్తం విరిగిపోయి సముద్రంలో పడిపోయింది. అది పడిపోయే ముందు తాడును పట్టుకున్న బ్లాకీ హీరో ఉన్న నౌకలోకి దూకింది. నాకు దొరకనిది ఎవరికీ దొరకకూడదు అని వీరు ఉన్న నౌక యొక్క లంగర్ ను కిందకు విసిరింది. అది పర్వతాలకు తాకి లాకైంది. హెలికాప్టర్ కదలలేకపోతోంది. అదే టైంలో హీరోను చంపడానికి బ్లాకీ వచ్చింది. అప్పుడు హీరో తాడును పట్టుకుని పైకి ఎక్కి హెలికాప్టర్ లోకి వెళ్ళబోతున్నాడు. హెలికాప్టర్ అందట్లేదు. అందువల్ల చేయి ఇవ్వమని సల్లీని అడిగాడు. కానీ అతడేమో ఎక్కడ బంగారం ఉన్న బ్యాగు కింద పడుతుందో అని భయపడుతున్నాడు. వీడు ఇంత స్వార్థపరుడా అని హీరో అనుకుంటుంటే హీరోను అటాక్ చేయడానికి వస్తున్న బ్లాకీపై సల్లి కొంచెం కూడా ఆలోచించకుండా ఆ బంగారంతో నిండిన బ్యాగును విసిరాడు. అప్పుడు ఆమె కింద పడిపోయింది. సరైన సమయంలో చేయి ఇచ్చి హీరోను పైకి లాగాడు. అదే టైంలో హెలికాప్టర్ తో నౌకకు ఉన్న జాయింట్ తెగిపోయింది. బంగారంతో కూడిన నౌక డమాల్న సముద్రంలో పడింది. బ్లాకీ పైనే ఆ నౌక పడడంతో ఆమె చనిపోయింది. వారి కళ్ళ ముందే ఆ నౌక మునుగుతోంది. అదే టైంలో ఫిలిప్పైన్స్ కు చెందిన నేవీ అధికారులు వచ్చారు. ఇకపై ఈ నిధిని మనం సొంతం చేసుకోలేమని ఆ హెలికాప్టర్ లో తిరిగి వెళ్తున్నారు. అప్పుడు కిందున్న బోట్ లో ఎవరో వెళ్తున్నారు. ఎవర్రా అని బైనాక్యులర్ ద్వారా చూస్తే అందులో ఉన్నది క్లోయి. నేను తప్పుడు క్వాడ్రంట్స్ రాయడంతో అక్కడక్కడే తిరుగుతోందని సల్లీకి చెప్పి హీరో నవ్వుతున్నాడు. ఇక చివరి క్షణంలో చేయిచ్చి కాపాడిన సల్లీకి హీరో థ్యాంక్స్ చెప్పాడు. మీది బంగారం లాంటి మనసు అన్నాడు. మనసు బంగారమే, కానీ బంగారం మొత్తం పోయింది కదరా అంటుంటే అప్పుడు హీరో తన జేబుల్లో నుంచి బంగారు కడ్డీ తీసి ఇచ్చాడు. రే తమ్ముడు ఇదెప్పుడు తీసావురా అంటుంటే ఇదొక్కటే కాదు అని జేబుల్లో నడుము దగ్గర దాచిన కడ్డీలు ఒక్కొక్కటిగా తీసిచ్చాడు. అసలు పోయినా కొసరైనా మిగిలిందిలే అని సంతోషంతో వెళ్లిపోతున్నారు. ఇంతటితో ఈ సినిమాను ముగించారు. ఈ సినిమా మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. మా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే ఒక హైప్ చేయండి. మీ అభిప్రాయాన్ని మాత్రం తప్పకుండా కామెంట్ బాక్స్ లో రాయండి. మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్.